ఏపీలో నకిలీ మద్యం ప్రకంపనలు సృష్టించింది. చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో నకిలీ మద్యం శిబిరం వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ నకిలీ మద్యం తయారీలో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిపై పార్టీ వేటు వేసింది. మరో నేతపై కూడా టీడీపీ హైకమాండ్ చర్యలు తీసుకుంది. అయితే దీనిని వైసీపీ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. అయితే నకిలీ మద్యంపై ఆరోపణలు వచ్చిన వెంటనే తాము చర్యలు తీసుకున్నామని, ఆ నిందితులకు వైసీపీ నేతల ముందస్తు ఒప్పందం కుదిరింది అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఇవేమీ పట్టించుకొని వైసీపీ అదే పనిగా ప్రచారం చేస్తోంది. దీనిపై కేవలం టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బీజేపీతో పాటు జనసేన నేతలు స్పందించకపోవడం కూటమిలో ఉన్న గ్యాప్ను తెలియజేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 3 పార్టీల మధ్య సమన్వయం బాగానే నడిచింది. ఇక ఉమ్మడి ప్రభుత్వం కావడంతో ఏ పార్టీపై రాజకీయంగా విమర్శలొచ్చినా తిప్పికొట్టాల్సిన అవసరం 3 పార్టీలపై ఉంది. గతంలో చాలా పరిణామాల విషయంలో 3 పార్టీలు సమన్వయంతో ముందుకు సాగాయి. కానీ ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలో మాత్రం టీడీపీని టార్గెట్ చేస్తోంది వైసీపీ. కానీ దానిని అడ్డుకోవడంలో కేవలం టీడీపీ ముందుంటోంది. ఈ విషయంలో బీజేపీతో పాటు జనసేన పెద్దగా కలుగజేసుకోవడం లేదు. దీనిని ఛాన్స్గా తీసుకుంటోంది వైసీపీ. కూటమిలో మరో 15 ఏళ్ల పాటు కొనసాగాలని డిప్యూటీ సీఎం పవన్ బలంగా కోరుకుంటున్నారు. అయితే తెలుగుదేశంతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. కూటమిలో తామున్నామన్న విషయాన్నే 3 పార్టీలు మర్చిపోతున్నాయి. ఆ పార్టీపై ఆరోపణలు వచ్చాయి కదా, తామెందుకు స్పందించాలన్న రీతిలో జనసేనతో పాటు బీజేపీ నేతలున్నారు. నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతల పేర్లు బయటకొచ్చాయి. వారిపై చర్యలు తీసుకుంది పార్టీ నాయకత్వం. గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు భిన్నంగా చంద్రబాబు ముందుగానే చర్యలకు ఉపక్రమించారు. కానీ ఎందుకో ఈ విషయంలో జనసేనతో పాటు బీజేపీ నుంచి సహాయ నిరాకరణ ఎదుర్కొంటోంది టీడీపీ. ఇలానే ముందుకు సాగితే కూటమిలో ఇబ్బందికర పరిస్థితులు రావడం ఖాయం.